నేను నక్సలైట్ని తుపాకీ ఉందంటూ బెదిరిస్తున్నారని జానీ మాస్టర్ వాపోయారు. యూనియన్ రూల్స్ ఫాలో అవ్వాలని చెప్పినందుకు టీఎఫ్డీడీఏ మాజీ క్యాషియర్ సతీష్ తనపై ఆరోపణలు చేశారని మండిపడ్డారు. తన వల్ల పవన్ కు చెడ్డ పేరు రాకూడదనే వివరణ ఇస్తున్నా అంటూ జానీ మాస్టర్ చెప్పారు. అసలు వివాదమేంటి, సతీష్ చేసిన ఆరోపణలేంటి, జానీ మాస్టర్ వివరణ ఏంటో మా ప్రతినిధి బబిత అందిస్తారు. చిన్న స్థాయి డాన్స్ మాస్టర్ నుంచి ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో పేరు తెచ్చుకున్నారు జానీ మాస్టర్. అయితే జానీ మాస్టర్ ఇప్పుడు ప్రస్తుతం ప్రతిసారి ఒక కాంట్రవర్సీలో ఇరుక్కుంటున్నారు. సో ఆ కాంట్రవర్సీ ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు తన పైన అలిగేషన్స్ అవుతున్నాయో తన మాటల్లోనే తెలుసుకుందాము. హలో జానీ గారు, ఎలా ఉన్నారు? ప్రస్తుతానికి సోషల్ మీడియాలో చాలా హల్చల్ అవుతున్న విషయం, కాంట్రవర్సీస్ మీ పైన జరుగుతున్నాయి. జీ సతీష్ అనే వ్యక్తి మీ పైన అలిగేషన్స్ చేస్తున్నాడు. దాని గురించి మీరు ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా ఒక్క సమస్య కాదు, ఇది నా ఇండివిజువల్ కాదు, ఇది టీఎఫ్డీడీఏ ముక్కరాజు గారు స్థాపించిన మా యూనియన్, డాన్సర్స్ యూనియన్ సంబంధించింది. సో ఇక్కడ ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటికీ ఒక ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ని ఎన్నుకుంటారు. సో ఆ ఎన్నుకోవడంలో గతం నుంచి చాలామంది చేస్తూ వచ్చారు. ఈసారి నేనుంటే బాగుంటుంది, చాలా అన్యాయాలు జరుగుతున్నాయి, కరెక్ట్గా సిస్టమ్ బాగాలేదు, సిస్టమ్ అంతా చెడిపోయింది, జానీ మాస్టర్ వస్తే ఒక క్రమశిక్షణ పెడతారు, ఒక ప్రాపర్గా ఒక భయం ఉంటుందని చెప్పి వాళ్ళు నన్ను ఎన్నుకోవడం జరిగింది. నేను వచ్చినప్పటి నుంచి ఎవరెవరు తప్పులు చేశారో ఆ తప్పులన్నీ బయటపెట్టి ఈ తప్పులు చేస్తున్నారని బయటపెట్టాను. మిగతా వాళ్ళందరూ మా తప్పు అయిపోయిందని చెప్పి ఫైన్లు కట్టుకొని వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటున్నారు. ఈయనొక్కడే ఏం చేశాడంటే నాకు వద్దు అని చెప్పి బయటికి వెళ్ళి చేస్తున్నాడు అంతే. డాన్స్ మాస్టర్ల మధ్యనే బాగా ప్రొక్యులేట్ అవుతున్నాయి బయట చాలా విధాలుగా. డాన్స్ మాస్టర్లకే పడట్లేదు, ఒకరికొకరికి సఖ్యత ఉండట్లేదు అనేసి అంటున్నారు. అలా ఏమీ లేదు. ఇప్పుడు శేఖర్ నేను ఫోన్ చేస్తే టక్కని వస్తారు. ఓకే, అంటే కాకపోతే అవి బాగా నెగిటివ్గా ప్రొక్యులేట్ అవుతున్నాయి. దానికి రీజన్ ఏంటి అంటారు? అంటే ఏం లేదు, ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందని అంటే ఇంతకుముందు అనుకోండి 4 యూనియన్లు ఉండేది, మంచి చెడు మాట్లాడుకునే వాళ్ళు కలిసి ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే గల్లీకి ఒక యూనియన్ అయిపోయింది, గల్లీకి ఒక అదే సంస్థ అయిపోయింది. సో ఉండటం వల్ల మాది గొప్ప అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. బేసిక్గా ఏంటంటే 32 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల నుంచి యూనియన్ ఉంది, డాన్సర్స్ యూనియన్. ఇది ముక్కరాజు మాస్టర్ అప్పుడు పెట్టి నుంచి ఉంది. ఇదే మెయిన్. మిగతా అన్నీ వచ్చి మేమున్నాం అని పెడుతున్నారు. అలా అని చెప్పి మేము వాళ్ళని ఇబ్బంది పెట్టట్లా. ఎందుకనంటే ఎవరి ఇష్టం వాళ్ళది పెట్టుకోవచ్చు. ఇది ఇప్పుడు మీరు వెళ్ళినా కూడా పోయి లేబర్ కోర్టులో నా ఫలానా యూనియన్ పెడుతున్నానంటే ఇచ్చేస్తారు. ఎందుకనంటే అంటే ఎవరి పని ఆపకూడదు. సో అందుకనే ఒక 10 మంది ఒక 100 మంది ఉన్నారంటే పోయి ఇచ్చేస్తారనమాట. సో అది పెద్ద ఇష్యూ ఏం కాదు. సో ఆ ఉండటం వల్ల మేము గొప్ప అని చెప్పుకుంటారు అంతే. అయితే ఇంతకుముందు మనకి వృత్తిపరంగా జెలసీస్ అనేవి ఎక్కువ ఉండేవి కాదు, కానీ ఈ మధ్య వృత్తిపరంగా జెలసీస్ పక్కన పెడితే పర్సనల్గా వెళ్తున్నారు అండ్ అమ్మాయిల్ని బాగా ఇన్వాల్వ్ చేస్తున్నారు ఇందులో. సో దీనిపైన మీకు పైన కేసు కూడా పెట్టినట్టు రీసెంట్గా ఒక న్యూస్ వచ్చింది. దానిపైన మీరు ఏం స్పందిస్తారు? అంటే ఇది ఎప్పుడైతే మన రాష్ట్ర విభజన జరిగినాయో, ఏదైతే ఆంధ్ర తెలంగాణ, ఆ టైంలో ఒక్కొక్క యూనియన్ ఒక్కొక్క ప్లేస్లో మేము గట్టిగా ఉండాలని చెప్పి ఎక్కడికంటే అక్కడ వాళ్ళు సెట్ చేసుకున్న టైంలో నాన్ మెంబర్స్లో ఆడేసేవాళ్ళు, కార్డు లేని వాళ్ళందరూ ఆడేసేవాళ్ళు, ఎక్కడంటే అక్కడ జరిగేది. అప్పుడు నాకు యూనియన్ నుంచి ఫోన్ వస్తే నేను యూనియన్ ఇట్లా మనోళ్ళు కాకుండా బయట వాళ్ళందరూ వర్క్ చేస్తున్నారు, మేము కార్డు తీసుకుని యూనియన్ నమ్ముకున్న వాళ్ళు మేము చేయట్లేదు, మేమంతా ఎట్టయిపోవాలి అని చెప్పి వాళ్ళు బాధపడితే, సరే ఇది కరెక్ట్ కాదు కదా, వాళ్ళని కూడా మన యూనియన్లో పిలుద్దాం అని చెప్పి అక్కడ పోయి వెళ్ళి ఒక కెమెరామెన్ గారితో మాట్లాడి, సార్ ఇది నాన్ మెంబర్స్ కరెక్ట్ కాదు, ఇది మీరు చేస్తే మీరు చేయండి, కాదంటలేదు, బట్ ఫ్యూచర్లో మాత పని చేయాలన్నా కూడా మీకు ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే మేము కార్డ్ హోల్డర్స్, వాళ్ళు కార్డ్ హోల్డర్స్ కాదు అని చెప్పి తెలిసిన కెమెరామెన్ సరదాగా మాట్లాడుకొని వచ్చేసిన తర్వాత ఈ మిగతా యూనియన్స్ ఏదైతే అక్కడ చేశారో వాళ్ళు పోయి అమ్మాయిని గుంజారు, అది గుంజారు అని చెప్పి అన్ని కేసులు వేసి చేశారు. మాకు కూడా తెలియదు. నేను జస్ట్ ఆ సిఏ కూడా పిలిచారు, నన్ను కూర్చోబెట్టారు, మాస్టర్ మీ సాంగ్స్ బాగుంటాయి, మీ ఇది బాగుంటుంది, మీ డీలో ఇలా బాగుంటారు, మీరు ఇలా చేస్తారన్నారు. అవునా అని చెప్పి బిర్యానీ తెచ్చారు, బిర్యానీ తెచ్చి తిన్నాను. తిన్న తర్వాత టీవీ పెట్టి చూసాము. దాని తర్వాత కట్ చేస్తే, సార్ మీరు అరెస్ట్, సార్ మీరు జైలుకి వెళ్ళాలా అన్నాడు. నాకే అర్థం కాల. నాతో పాటు మిగతా మాస్టర్లు 6 మాస్టర్లు ఉన్నారు. పాపం చాలా బాధ వేసింది. అంటే అది వాంటెడ్లీ చేశారని అనుకుంటారా? అనవసరమైన తప్పు. సరే నేను అమ్మాయిల గురించి నాకు ఎక్కడ అదే కాలేజ్లో సీసీ కెమెరాస్ ఉండాలి, ఎక్కడున్నాయి? సీసీ కెమెరాస్ లేవు. ఓకే, ఎవరిని తిట్టినట్టు కానీ అరిచినట్టు కానీ నాకు ఏ ప్రూఫ్స్ ఉందని చెప్పండి, ఒక్క ప్రూఫ్ చూపించమని చెప్పండి, నాకు ప్రూఫ్ చూపించి ఏమైనా చేసుకోమని చెప్పండి.
సో ఏ ప్రూఫ్స్ లేవు. అనవసరంగా ఇది కొంతమంది డబ్బులు తినిపించి మా మీద ఇది చేసి ఈ మెయిన్ మాస్టర్ జానీ మాస్టర్ ఉన్నారు కదా, వీళ్ళు మిగతా మాస్టర్లు ఉన్నారు, ఈ లోపలికి వెళ్తే ఆ యూనియన్ అనేది పోతుంది అని ఒక యూనియన్ గొడవలు. ఇది ఏమి అమ్మాయిలకి ఇవ్వాలని కదా, అనవసరంగా ఆరోపణలు చేశారు. బట్ ఎవరైతే అమ్మాయిలతో మాట్లాడిపించారో ఫోన్లో వీళ్ళు, ఆ అమ్మాయికి మా యూనియన్లో కార్డు ఇచ్చారు, చాలా రోజులు వర్క్ చేసింది, ఆ అమ్మాయి మొన్న పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది, అన్నీ ఉన్నాయి. బట్ ఆ కేసు మాత్రం నడుస్తుంది. ఈ వివాదాలన్నీ పక్కన పెడితే కొరియోగ్రఫీగా వరుణ్ తేజ్ గారితో మట్కా చేస్తున్నారు, అదైతే తెలిసిన న్యూస్. అయితే పుష్పలో కూడా మీరు ఒక సాంగ్ చేస్తున్నారు అని తెలిసింది, అది ఎంతవరకు నిజం? పుష్పలో నాకు పాపం అడిగారు కానీ నేను ఆ టైంలో డేట్స్ ఉండటం వల్ల నేను చేయలేకపోయినాను. బేసిక్లీ మంచి సిచ్యువేషన్ అది, బట్ నన్ను అడిగితే నేను చేయలేకపోయినాను. సుకుమార్ సార్ అది పనిగా నాతో మాట్లాడటం జరిగింది, ఆ సిచ్యువేషన్ నాకు చెప్పడం జరిగింది. బట్ నాకు డేట్స్ ఉండటం అంటే కొంచెం సెట్ అవ్వాలి ఆ టైంకి. బట్ గణేశాచార్య సార్ ఎవరో చేశారు సాంగ్ అది. అయితే ఓకే, వన్ ఫైనల్ క్వశ్చన్. పవన్ కళ్యాణ్ గారిని క్యాంపెయిన్లో చాలా సపోర్ట్ చేశారు అండ్ గెలిచారు కూడా పవన్ కళ్యాణ్ గారు. అండ్ మీరు ప్రత్యక్షంగా ఎలక్షన్స్ పాలిటిక్స్కి వెళ్ళాలి అని అనుకుంటున్నారా? వెళ్తే జనసేనలోకే వెళ్తారా? ఆల్రెడీ నేను చేరాను కదా, జనసేనలో చేరున్నాను. జనసేన రాష్ట్ర ప్రచార కమిటీ వైస్ చైర్మన్గా ఉన్నాను. మొన్న స్టార్ క్యాంపెయిన్ కూడా నేను చేశాను. ఇంకా ఫర్దర్ కూడా కళ్యాణ్ అన్న ఎలా చెప్తే అలా ముందుకెళ్ళడానికి నేను రెడీగా ఉన్నాను. ఓకే, అయితే టీఎఫ్డిడిఏ ప్రెసిడెంట్ అయిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఇక్కడ ఎలక్షన్స్, ఏపీలో ఎలక్షన్స్ వల్ల మీరు చేయాలి అని అనుకున్నా కూడా కొంచెం గ్యాప్ అయితే వచ్చింది జస్ట్ బికాస్ దిస్ ఎలక్షన్స్. సో ఇప్పుడు ఫర్దర్గా ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నారా టీఎఫ్డిడిఏ నుంచి? యాజ్ అ ప్రెసిడెంట్గా మీ డాన్సెస్కి మీరు ఎలాంటి వసతులు ఇవ్వాలి అని అనుకుంటున్నారు? మెయిన్ పాపం అలాగే మా డాన్సర్స్కి ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ను ల్యాండ్ కావాలి. సో ఈ రెండు వస్తే చాలా బాగుంటుంది. సో దానికి ఏంటంటే చేస్తూ వర్క్ చేసుకుంటూ చేయటం అనేది కష్టం. అందుకే 4-5 సాంగ్లు ఉన్నాయి. ఈ సాంగ్లు ఫినిష్ చేసేసుకొని ఒక 2 months ఏం షూటింగ్స్ ఏం లేకుండా అన్నీ ఆపేసుకొని ఒక 2 నెలలు దీని మీద ఉండి ఇది ఫినిష్ చేసి తర్వాత షూట్స్కి వెళ్తాం. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, అయితే టీఎఫ్డిడిఏ ప్రెసిడెంట్గా అయిన తర్వాత ఎలక్షన్స్ రావడం వల్ల ఎక్కువగా ప్లాన్స్ ఏం చేసుకోలేదు. కాకపోతే చేసుకున్నాక కూడా మన డాన్సెస్కి హెల్త్ ఇన్సూరెన్సెస్ అనేవే కాకుండా వాళ్ళకి మిగిలిన వస్తువులు కూడా కల్పిస్తామంటున్నారు జానీ మాస్టర్. వీడియో జర్నలిస్ట్ నరసింహతో బబిత, బిగ్ టీవీ, హైదరాబాద్.